రామ్ నారాయణ్ రామ్. ప్రతి ఒక్కరూ ఈ భూమి మొత్తం మనదే అని భావించి అన్నదమ్ములుగా విత్తనాలు వేసి పండించి తింటున్నట్లయితే మొత్తం భూమి ఒక కుటుంబంగా కలిసి భోజనం చేయలేరా? కానీ నాయకులకు ఈ భావన రాకపోవడం విషాదం. శోషణ విధానం మనలను నాశనం చేస్తోంది. ఎవరికైనా దారిద్ర్యం తొలగించాలనే కోరిక ఉండదా? కానీ ఎవరినైనా అణచివేసి ఎదగాలనే విధానం మంచిది కాదు. మన దేశం ఒక సమిష్టి కుటుంబంగా ఉండాలి. లక్షలు కోట్ల రూపాయలు కొందరికి సమకూరుతాయి. కానీ వారు వాటిని ఎందుకు గుళ్లలో దాచిపెట్టుకోవాలి? ఒకరు లక్షాధికారి గంగా తిరుగుతుంటే మరొకరు అన్నం లేక ఆకలితో చనిపోతున్నారు. సంపాదన, పొదుపు అనే మనస్తత్వంతోనే మనం అన్నింటినీ నాశనం చేసుకున్నాం. మహాత్ములు, గురువులు ధ్యానం చేశారు. కానీ వారందరూ తమ మతాన్ని, విగ్రహాన్ని గొప్పగా నిలిపే ప్రయత్నం చేశారు. భూతాలు, ప్రేతాలు వంటి భయంకరమైన ఆలోచనలను కూడా ప్రాచుర్యంలోకి తెచ్చారు. తాత్కాలిక శాంతి గురించి మాత్రమే మాట్లాడారు. ఇది కొంతకాలం ఆనందాన్ని ఇస్తుంది. కానీ అది వృద్ధమ్మ కథలు విన్నట్లే ఒక పరీకథలా మారింది. ఈరోజు ఆధ్యాత్మికత కథల్లో మాత్రమే మిగిలిపోయింది. సమాజం దీని వల్ల బాధపడుతోంది. ప్రతి ఒక్కరూ తమ ఊహల ప్రకారం మాటలు చెప్పి చేతులు ఊపి తమ ప్రయోజనాలను సాధిస్తున్నారు. దేశం ఆచరణాత్మక ఆలోచనల ద్వారానే బలపడాలి. విభజన మనస్తత్వంతో మనం అన్నింటినీ కోల్పోయాం. ఇది వరదల విధ్వంసంలా మారింది.